వెంకటేశ్వర్లు గారు పొత్తులకు సంబంధించి అంటే గతంలో జిహెచ్ఎంసీలో కూడా పవన్ కళ్యాణ్ తోటి మీరు పొత్తు అడిగారు, అలాగే మద్దతు ఇవ్వమని కోరారు. ఇప్పుడు ఆ రకంగా అడగడానికి వెళ్ళారా లేకుంటే ఏంటనేది ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా లేకుంటే ఏంటి అసలు? ఇప్పుడు ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ తన రాష్ట్ర పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకోవడం తప్పులేదు. ఇప్పుడు గతంలో పెద్దలు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తర్వాత కానీ వారి అవసరాల రీత్యా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలు పోయిన సందర్భాలు గతంలో చూసాం. ఇదే విధంగా ఇవాళ బీజేపీ పార్టీ కూడా అటు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు బాహటంగా అనేక సభల్లో మేము బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఆయన మద్దతు అడగడానికి వెళ్ళారు. పొత్తు అనేది మాది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కూర్చొని కేసీఆర్ గారు సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కుదరదు. కాబట్టి ఇది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఈ రాత్రి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, మిగతా రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అందరూ మన తెలంగాణ రాష్ట్రంలో నాయకులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పొత్తులు కానీ పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేసే వ్యవహారం మొత్తం కూడా ఢిల్లీలో రేపటికల్లా డిసైడ్ అవుతుందని తెలియజేస్తున్నాం. ఇందాక పెద్దలు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకటే అభివృద్ధి చేసిందని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. 300 పైచిలకు పథకాలు, సంక్షేమ పథకాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఎందుకంటే మనం పంచాయతీలో చూసుకుంటే మీకు అన్ని తెలుసు, సీసీ రోడ్లు కావచ్చు, ఇటు రైతు భవనాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ఎల్ఈడి లైట్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సుమారు 300 పైచిలకు కార్యక్రమాలు ఇవాళ బీజేపీ పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆఖరికి నిన్నగాక మొన్న బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అన్నపూర్ణ పేరుతో బియ్యం కూడా కేసీఆర్ గారు మేమే ఇస్తామని చెప్తున్నారు. స్టోర్లలో బియ్యం ఇచ్చేది రేషన్ బియ్యం 25 రూపాయలు, 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇస్తుంది. ప్రజలు ₹1 కట్టుకుంటున్నారు. చేసేది కేంద్ర ప్రభుత్వం అయితే 100కు 60% రైల్వే లైన్లు కావచ్చు, హైవే రోడ్లు కావచ్చు, అనేక పథకాలలో అన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే వాటిని ఎక్కడ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి బొమ్మ లేకుండా కేసీఆర్ గారు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేస్తుందని చెప్తున్నారు. అది కూడా ఇలా ప్రజలు గమనిస్తున్నారు. మేము కూడా సాక్ష్యాధారాలతో సహా లెక్కలతో సహా ఇలా ప్రజల ముందుకు పోతాం. మా బీజేపీ పార్టీ క్యాడర్ బేస్ పార్టీ కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినట్టు మేము కూడా తెలంగాణ ఉద్యమంలో 18 సంవత్సరాలు చేశాం. మేము గతంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను 18 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 2010లో విద్యాసంఘం జిల్లా అధ్యక్షుడు చేశా, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చేశా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భద్రాచలం నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేశాం మేము మంచు టెండల్లో.